ఏ మైలవరపు దొరగారు మీ అందరికి కూడా సుపరిచితుడే. మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. వాళ్ళ భార్య కూడా కార్పొరేటర్. ఈయన్ని కొడాలి నాని వాళ్ళ ఎల్లంపల్లి సీని ఇద్దరు అంటే ఈ వంటంలో ఉంటాం కదా, నా మీద కేసు పెట్టించారు. మేము మాట్లాడుతుంటే నా మీద కేసు పెట్టించారు. పాప ఆయన ఏమన్నాడో ఆయన మాటలే వినండి. ఆ కేసు పెట్టమంటే పాప ఆయన ఏమన్నాడో, మైలవరపు దొరగారు ఇతను దాదాపు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళ ఫ్యామిలీ 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉండగా కాకుండా కూరగాయల మార్కెట్లోనే వాటిల్లో ఆ సంఘాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాజకీయాల్లో ఉంటారు. ఇలా మిస్సెస్ కార్పొరేటరు, అలాగే వీళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి కార్పొరేటరు. ఈయన మాటల్లో ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు వినండి. అందరికీ నమస్కారం. గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న గారు, అప్పటి మంత్రులైనటువంటి కొడాలి నాని గారు, మరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆ రోజు నారా భువనేశ్వర్ గారి మీద, అలాగే ఆయన మంత్రి గారైనటువంటి కొడాలి నాని గారు ఒక చండాలమైనటువంటి మాటలతో దూషించడంతో మరి ఆనాడు బుద్ధ వెంకన్న గారు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని వక్రీకరించి మరి స్థానిక పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు అప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నన్ను పిలిచి, బుద్ధ వెంకన్న గారు మాట్లాడిన మాటల మీద మీరు కంపల్సరిగా కేసు పెట్టాలని చెప్పి నన్ను పిలిస్తే నేను ఆ రోజు చెప్పా, అలా ఈ కేసులు పెట్టడం కరెక్ట్ కాదు, మరి మన వాళ్ళు కూడా మాట్లాడింది తప్పు కదా, ఇలాంటి విషయాల్లో మమ్మల్ని బలి చేయొద్దు, ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కొడాలి నాని గారికి చెప్పడం జరిగింది. అయినా సరే మీరు పెట్టాలి, మేము ఏదైనా మాట్లాడతాం, మేము ముఖ్యమంత్రి గారి దగ్గర మేము ఇలా మాట్లాడితే మాకు పదవులు వస్తాయి అని, మీకు పదవులు వస్తే మమ్మల్ని బలి చేస్తారా అని మేము ఆ రోజు అడగడం కూడా జరిగింది. జరిగినా కూడా బుద్ధ వెంకన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కంపల్సరిగా కేసు పెట్టండి అంటే, ఇది అసత్యమైనటువంటి కేసు కదన్నా, మేము పెట్టడం బాగోదు, ఇది పెడితే మీరే పెట్టండి అని చెప్పి అన్నాం. చెప్తే మీరే పెట్టాలి, వెంకన్న రోజు రోజుకి పెట్టలేకపోతున్నారు, ఆయన వాయిస్ గట్టిగా వస్తుంది, ఆయన్ని అణిసివేయాలి అని చెప్పి మాలాంటి వాళ్ళని ఆ రోజు ఉపయోగించి మరి పూసరవెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మమ్మల్ని ఒత్తిడి చేసి ఆ రోజు కొంతమంది ఆ రోజు ఉన్నటువంటి అధికారులను ఉపయోగించుకొని వాళ్ళ కేసు రాసుకొస్తే దాని మీద నాతో సంతకం పెట్టించడం జరిగింది బలవంతంగా. ఆ రోజు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, నన్ను పిలిచారు, కేసు పెట్టమని చెప్పారు. సో ఏది ఏమైనా సరే గత ప్రభుత్వంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతో ఎవరైతే తెలుగుదేశం పార్టీతో పనిచేసిన ప్రతి వ్యక్తి మీద కూడా కేసులు అన్నీ కూడా మా యొక్క కార్పొరేటర్లు ఉన్న కార్పొరేటర్లతో కానీ కొంతమంది నాయకులతో వాళ్ళ అసత్యమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఈ మీడియా ముందు ఆ రోజు పెట్టిన బుద్ధ వెంకన్న గారి మీద పెట్టిన కేసుని మేము వద్దన్నా కూడా బలవంతంగా పెట్టారని చెప్పి మీ ముందుకు చెప్పడానికి నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. మీ అందరూ కూడా గమనించాలి, ఎప్పుడు నిరంతరం ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల కోసం కాదు. ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వర్ గారిని ఎప్పుడు ఏదో ఒకటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ చేసిన దాని మీద పోరాటంతో అప్పటి మరి బుద్ధ వెంకన్న గారు ఎప్పటికప్పుడు దాని మీద పూర్తిగా ఖండన ఇవ్వడంతో వాళ్ళు వారవలేక మాలాంటి వాళ్ళతో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. అది వాళ్ళకి పప్పులు ఉడకలేదు, ప్రజలందరూ కూడా గమనించారు. అందుకని ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇవ్వడం, ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, మీరు చేస్తున్నంత
తప్పుడు ఆలోచనలతో చేస్తున్నారు కనుక ఈరోజు ఇలాంటి శిక్ష ప్రజలు ఇచ్చారని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇదండి ఇది అంటే ఇక్కడ మీకు రుజువు చేశా. వీళ్ళే సామాన్యమైన వ్యక్తులు కాదు. వీళ్ళు వన్ టౌన్లో అన్నదమ్ములు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు. మంచి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తులు. అంటే మీకు ఇవాళ ఎందుకు పెట్టానంటే మీతో మాట్లాడిచ్చాను. ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నాయకుల మీద కేసులు